ప్రాణహిత నుంచి వస్తున్న వరదతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వంతెన వద్ద బుధవారం ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ఉధృత గోదావరి అంటారు, అందుకే ఇక్కడ దీన్ని. కానీ అక్కడ నీళ్ళు మాత్రం ఎత్తిపోస్తలేరు. నిండుగా నీళ్ళు, ఇది నిజం, అది కేసీఆర్ ఇజం. కాలం కాకపోతే మేడిగడ్డలో ప్రవాహం ఉంటుంది అంటే ఎలినోనా ఇప్పుడు ప్రభావంతో కరువు వచ్చింది కదా, కరువు వచ్చిన ప్రాంతం సమయాల్లో కూడా మేడిగడ్డలో నీళ్లు నిల్వ ఉండేలా, నీళ్లు జామ అయ్యేలా, నీళ్లు నిలకడగా ఉండేలాంటివంటి ప్రాజెక్టు నిర్వహణలో ఉంది. అంటే దాన్ని మంచి ఒడుపు పట్టుకొని మనం వస్తే మేడిగడ్డ ప్రారంభమే మేడిగడ్డ కదా, మేడిగడ్డ నుంచే నీళ్ళ నిలకడ కనపడతాయి. అంటే కరువు వచ్చినా కూడా భరోసా, అంటే మన దగ్గర జోబులో డబ్బులుంటే ఎంత భరోసాగా ఉంటాం, ఖర్చు పెట్టకుండా పెట్టినా అవసరం వచ్చినా రాకుండా ఆ భరోసా వేరే ఉంటుంది. ఓకే, అట్లా కాలం కాకపోయినా మేడిగడ్డలో ప్రవాహం ఉంటుంది. ఇప్పుడక్కడ 89,230 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి, ఉట్టిన వృధా పోతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి మొత్తంకి క్రిమినల్ నెగ్లిజెన్సీ. కెన్నపల్లి గాడ నీళ్లున్నా ఎత్తిపోయకపోవడం ఏంది? నీకు రైతు ప్రయోజనం ముఖ్యమా, రాజకీయాలా? 3 నెలల ఇరిగేషన్ అప్పగించు, నీళ్లు తెచ్చి చూపిస్తాం. వ్యాప్కో చెఫ్ అయితే నువ్వేంది రేవంత్ రెడ్డి? తెలంగాణకు వ్యాప్కో స్కీమ్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డ వద్ద రబ్బర్ డ్యామ్తో నీళ్లు వాడుకోవచ్చన్న ఇంజనీర్ల రిపోర్టును మంత్రి ఉత్తమ్ కుమార్ బయట పెట్టలే. తుమ్మడిహట్టి అనుమతులు చూపిస్తే రాజీనామా చేస్తా. దేశంలో తక్కువ ఖర్చుతో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరము. కాంట్రాక్ట్ కోసం చెక్కు డ్యాములను పేల్చిన చరిత్ర మీది. పీపీటీలో బీఆర్ఎస్పీ ఎల్పీ ఉపనేత హరీష్ రావు నిప్పులు. నిన్న హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్టే వాళ్ళ గుండెల్లో డైనమిట్లు వెళుతూ ఉంటాయి ఎదుటి వాళ్ళకు. అసెంబ్లీలో ముఖ్యంగా నీళ్ల విషయంలో చెప్పిన తెలంగాణ ఆదాయాలు, వనరులు, దోపకాలు, ఈ విషయంలో లెక్కలు ఎక్కాలు చెప్పాలంటే నిద్దట్లో కళ్ళు మూసుకొనినా వల్ల వేస్తారు. తడబడకుండా అంకెలు, లెక్కలు, ఎక్కాలతో సాగిపోయేటువంటి ధీరులు తెలంగాణ ఉద్యమకారులు. అందులో ప్రథమ వరుసలో ఉంటారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు లాంటి నాయకులు. తెలంగాణ చరిత్రని నిద్దట్లో అడిగినా కూడా చెప్తారు. తడబడకుండా అంకెలు, లెక్కలు, సాక్ష్యాధారతో, పత్రాలతో సహా ఏ మూలకి ఏముంది, ఏ పేజీలో, ఏ పేరాలో ఏ సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ వల్ల ఏం జరిగింది, ఆ సెక్షన్ వల్ల లాభం ఎంత, నష్టం ఎంత చెప్పేటువంటి ప్రజ్ఞ ఉన్నటువంటి వీళ్ళు. అందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే లే మీ ప్రిపేర్ రాలేదా అనేటువంటి ప్రతిపక్ష పార్టీల సౌండ్లు మనం విన్నాం. వేడిగడ్డ నీళ్ళున్నది వాస్తవం, ఒడిసి పడతావా, ఏపీకి వదిలిపెడతావా హరీష్ అడిగాడు. మనం అడిగేదే ఉంది, చెప్పేదే ఉంది, మనకు అన్నీ అర్థమవుతున్నాయి. నిపుణులు చెప్తున్నారు ఒకవైపు, అక్కడ పిక్చర్ కనిపిస్తూనే ఉంది మనకు. తప్పదు, మార్పు అంటే అదే. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు, అరే ఎలినోవా వచ్చింది బాయ్, ఎలినోనే వచ్చే వానలే పడతలేదు, సుక్క నీళ్ళు, ఈయన ఒత్తు అంటాడు, ఆడొత్తది అంటాడు. నీకు మెదడు లేదు, నీ మెదడులో వెర్రి ఉందో పిచ్చి ఉందో నాకు తెలియదు. ఎల్లినోని వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన కరువు వచ్చినా కాలం కాకపోయినా కేసీఆర్ ముందు చెప్తూ నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒక ప్రాంతం మన తెలంగాణ మేడిగడ్డ కనుకనే ఆడ కట్టినాం. ఈ నిమిషానికి ఈ సెకండ్కి మేడిగడ్డలో 89,230 సెకండ్ల నీళ్లు పారుతున్నాయి. మోటార్లు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తావా పోయావా? నీకు రైతుల ప్రయోజనం ముఖ్యమా, రాజకీయాల? నువ్వే డిసైడ్ అయ్యి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడిగాడు హరీష్ రావు గారు. హరీష్ రావు గారి నైజం కానీ, హరీష్ రావు గారి చాతుర్యం ముందల రాజకీయాల్లో ఉద్దండులో కూడా తొణకాల్సిందే, వనకాల్సిందే. ఈ ప్రశ్నలకు దడదడలాడాల్సిందే ఎవరైనా సరే. బాబుకు బంటుగా మన మంత్రి, ఈ ఫోటో నేనైతే గుర్తుపెట్టా, మీరు కూడా గుర్తుపట్టుండొచ్చు. ఈ మంత్రి ఒకసారి జూమ్ చేసుకున్నాయా, ఈ మంత్రి నేనైతే గుర్తుపెట్టా. ఈయన నల్లమల్ల సాగర్ కోసం రంగంలోకి దిగిన ఇంటి దొంగ. బాబు కోసం ఈ మంత్రే దగ్గరుండి అన్ని కార్యాలయాలు తిరుగుతూ, అన్ని నిపుణుల దగ్గర తిరుగుతూ, అన్ని అధికారుల దగ్గర తిరుగుతూ మంత్రం చేస్తున్నాడని చెప్పేసి రిపోర్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎంల తరపున వకల్తా రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం నేతలతో రహస్యంగా చర్చలు. ఏపీ ప్రజల ప్రక్షాళన నిలిచాలని వారిపై ఒత్తిడి.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై తన జీవితకాలంలో ఏనాడు నోరు విప్పని వ్యక్తి అయినా, తెలంగాణ రైతులే ముఖ్యమన్న రిటైర్ ఇంజనీర్లు, ఇక్కడ ప్రాజెక్టులకు అడ్డుపడే ఎవరిని తాము ఉపేక్షించమని చెప్పిన ఫోరం నేతలు. అంటే ఇక్కడ అర్థమవుతుందా, మనం ఒక కుక్కని చంపాలి అంటే పిచ్చు కుక్కని ముద్ర వేయాలి. ఇది రాజనీతి. ఈ నీతిలో ఉద్దండుడు ఎవరంటే సమకాలిక రాజకీయాలలో, మన దగ్గర ఉన్న రాజకీయాల్లో సమకాలిక రాజకీయాల్లో ఉద్దండుడు ఎవరు అంటే మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెట్టిన విద్య, నేర్పిన విద్య అది. ముందే ఒక చేయాలంటే, ఆయన గొప్పవాడిగా చేయాలంటే ముందు ఎల్లో మీడియా భజన చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బ ఆ పాటలు మాటలు ఎంత మామూలు మనిషా, ఏమో పాటలు పాడతారు ఆవిడ గారు అని చెప్పి అన్నమయ్య పాటలు పాడటం భజనలు చేసి ఆ భజనలకు ఎకరాలు దారతత్వం చేశారు. ఇట్లా ఉంటుంది వాళ్ళ కథ అంతా. వాళ్ళు కంటికో ముక్కుకో మూతుకో ఆపరేషన్లు అని చెప్పి 4 క్యాంపులు పెట్టి 4 ఎకరాలు రాయించుకోపోతారు. అట్లా దోపకానికి లేదు, ఒకని నష్టపోయించాలి అంటే ఆయన మీద చూస్తున్నాం కదా. నిన్నగాక మొన్న నాగరాజు అనేటువంటి ఒక ఆరోపిత నేరస్తుని ఏ విధంగా క్రిమినల్గా చేసి ఎన్ని స్టోరీలు వెళ్ళారో. ఇప్పుడు నిన్న మొన్న చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో ఒక ప్రశ్నారావణ మీద ఇట్లాంటి కథనాలు వండి వారుస్తున్నారు. ఏకంగా ఏఐవిఐ క్రియేటెడ్ వీడియోలు కూడా వాడుతున్నారు. అది ఎల్లో మీడియా దాష్టికం. అట్లా ముందే రిపోర్ట్లు తయారు చేయిస్తారు. ఇక్కడ నిపుణులు చెప్పారు ఇట్లా ఉండకూడదని చెప్పారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేసి కథలు అల్లుతారు. అట్లాంటి నిపుణుల దగ్గరికి పోయి మీరు ఇట్లాంటి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తున్నటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ ద్రోహులు చేస్తున్నటువంటి పనే. సాక్షాత్తు మంత్రి గారే అట్లా తెలంగాణకు ద్రోహం చేయమని ఒకరి ఏజెంట్గా పనిచేస్తున్నారని చెప్పి నమస్తే తెలంగాణలో కథనం వస్తుంది. మరి దీంట్లో ఏం దొరికిందో వాళ్ళకి సాక్ష్యం. కానీ ఇంత పెద్ద ఆర్టికల్ రాయగలిగారు, ఇంత ధైర్యంగా రాయగలిగారంటే ఖచ్చితంగా ఆధారం లేకుండా రాయరు. మెయిన్ స్ట్రీమ్ రాసింది, పబ్లిక్ చేసిందంటే ఖచ్చితంగా దీంట్లో విషయం ఉన్నట్టే. ఇదేమే ఎల్లో పేపర్, ఎల్లో రాజ్యాంగం, ఎల్లో మీడియా కాదు ఇది. నల్లామల్ల సాగర్ నిర్మించి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో పన్నాగా అమలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకూలంగా ఉన్న తెలంగాణలో మేధావి వర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బాబు పాచికలు పడడం లేదు. ఇక్కడ బాగా మనం ఆలోచించాలి. అక్కడ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడినటువంటి ఎప్పుడైతే 2024 ఎన్నికలు వచ్చాయో ఏప్రిల్లో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గెలిచి ఉందో ఆ రోజే చెప్పాం దారుణాలు జరగబోయి ఉన్నాయి, జరగబెట్టి విధ్వంసం ఉంది, కుట్రలు ఉన్నాయి, ఆంధ్రీకరించబడుతుందని చెప్పాను. అక్కడ నరేంద్ర మోడీ గారు ఆశిష్యులు, అక్కడ బాబు గారు ఇక్కడ ఆయన శిష్యుడు పాలకులుగా ఉన్నప్పుడు తెలంగాణకు ప్రయోజనం కానీ తెలంగాణ పక్షపాత నిర్ణయాలు ఎట్లా జరుగుతాయి, జరగవు, ద్రోహమే జరుగుతానో అట్లనే జరుగుతూ ఉంది. ఆనాడే 2.5 సంవత్సరాల ముందే చెప్పా నేను జరగబోయే దారుణాలు ఎలా ఉంటాయని.